వెల్కమ్ టు టెక్ మంత్ర. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే వరల్డ్‌లో ఉన్న ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకొచ్చినటువంటి లాంగ్వేజ్‌లో ఏ విధంగా నేర్చుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మీ మొబైల్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత LOECSEN లోయిసెన్ అని టైప్ చేయండి. మీరు ఇలా టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు టాప్‌లోనే ఒక వెబ్‌సైట్ రావడం అనేది జరుగుతుంది. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే చూజ్ యువర్ లాంగ్వేజ్ అని ఉంటుంది. అంటే మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్ ఏది, లేదా మనం నేర్చుకోవాలనుకుంటున్నటువంటి లాంగ్వేజ్ ఏది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు హిందీ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. హిందీ అనేది మన ఏషియాలో ఉన్నటువంటి కాంటినెంట్లో ఉండేటువంటి ఇండియా కాబట్టి ఇండియాలో హిందీ మాట్లాడతారు కాబట్టి సో ఇక్కడ లర్న్ హిందీ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకు ఒక పాపప్ యాడ్ అనేది రావడం జరుగుతుంది. సో యాడ్ని క్లోజ్ చేసిన వెంటనే మనకు అనేది ఇలా రావడం జరుగుతుంది. స్టార్ట్ ద కోర్స్ అని కొట్టగానే ఇలా కొంచెం టైం తీసుకుంటుంది, లోడింగ్ అవుతుంది. సో లోడింగ్ అయిన తర్వాత కింద వర్డ్స్ ఉంటాయి, మనం వాటిని స్వైప్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించిన హిందీలో ఏమంటారు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్కి ఇంగ్లీష్లో సియూ లేటర్ అనేది ఆ వర్డ్ని హిందీలో ఏమంటారు అని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇట్లా అలా స్వైప్ చేసామంటే సో అలా వస్తుంది అనమాట. ఇలా మనం స్వైప్ చేస్తూ ఉండే చాలా వర్డ్స్ ఉంటాయి ఇక్కడ, మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటువంటివి. మనకు ఇంకా కావాలి అంటే ఇంకొక కొత్త వర్డ్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ మనం కొత్త వర్డ్స్ని కూడా ఇక్కడ యాడ్ కూడా చేసుకుని నేర్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ మైక్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన వర్డ్స్ని కూడా యాడ్ చేసుకుని వినొచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ మనం ఎంతవరకు నేర్చుకున్నామని ఇక్కడ క్విజ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వర్డ్ చెప్తారు కదా, ఓకే సునియా టాయిలెట్ కహా హై అనే వర్డ్కి ఇంగ్లీష్లో ఏమంటారు అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ వేర్ ఇస్ ద టాయిలెట్ అని కొట్టండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ రైట్ టిక్ పడింది కదా, సో మనం కరెక్ట్గా చెప్పాము అని. అలానే తీసుకున్నట్టయితే ఇప్పుడు హిందీలో వర్డ్కి ఇంగ్లీష్లో మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చేటువంటి వర్డ్ని హిందీలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏమంటారు అని. సో అలాగా మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇలాగ మనము వరల్డ్లో ఉన్నటువంటి ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈజీగా నేర్చుకోవడానికి ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ హిందీ, ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. టుడే వీడియో అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.